డివిఎస్ గారు ఏ పార్టీలో అయినా కూడా ఎన్నికల్లో భాగంగా అభివృద్ధి సంక్షేమ మంత్రంతోనే ముందుకొస్తూ ఉంటాయి. కానీ అవి ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళతో ముందుకెళ్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళు చెప్తున్నట్టు నిజంగానే అభివృద్ధి సంక్షేమం ప్రజల వద్దకు చేరుతున్నాయంటారా? ప్రజలు దీనిపైన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారికి, మీకు, లియో వీక్షకులకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వినాయక చవితి శుభప్రదం కావాలి. ఎందుకంటే భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ 70 ఏళ్ళు, వచ్చే సంవత్సరం ఇక 70 ఏళ్ళు అనమాట. 1956లో వచ్చిన పదం ఆంధ్రప్రదేశ్ అనే ఒక పదం 1956లో మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే సంక్షేమ ప్రదేశ్. అలా ఉండాల్సినటువంటి రాష్ట్రం కొన్ని ఆటుపోట్లు, అడ్డంకులు మనం చూసాం. ఇన్ని సంవత్సరాల ఈ 7 దశాబ్దాల ప్రస్థానంలో మరి గతమంతా ఒక ఎత్తు, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఒక ఎత్తు. అడుగడుగున అడ్డంకులు జగన్మోహన్ రెడ్డి సృష్టించటం. ఆంధ్రప్రదేశ్ అంటే అడ్డంకుల ప్రదేశ్గా మార్చాడు. అమరావతిని అడ్డుకుంటాడు, పోలవరాన్ని అడ్డుకుంటాడు, అభివృద్ధికి మోకాలు అడ్డుతాడు. అదేమంటే చంద్రబాబుపై కక్ష. అంటే ఒక వ్యక్తిపై కక్షతో, ఒక పార్టీపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే పార్టీని, నాయకుడిని మొదటిసారి చూస్తున్నాం. ఇవాళ ప్రజల యొక్క పాత్ర ఇవాళ చిరస్మరణీయం. ఎందుకంటే ఈ అడ్డంకులు తొలగించాల్సింది ప్రజలే. ప్రజలే దేవుళ్ళు అన్నారు. అంటే దేవుడి రూపంలో ప్రజలు, ప్రజల రూపంలో దేవుడు ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి మరి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 440 రోజులు, అంటే 1 సంవత్సరం, ఇంకొక 2 నెలలు. ఈ 440 రోజుల్లో మరి ఎంత అభివృద్ధి జరిగింది. అమరావతి అవిఘ్నమస్తు అని చెప్పి వాళ్ళ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంటే కేంద్రం, అంటే దేవుడి రూపంలో కేంద్రం నిధుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ప్రధాని మోడీ వచ్చి మరి అమరావతిలో 63,000 కోట్లతో పనులు, శంకుస్థాపనలు, భూమి పూజ చేశారు. మరి అటు రోడ్ల నిర్మాణం, ఇటు భవనాల నిర్మాణం, వంతెనలు, వీటన్నిటికీ కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రైతులంతా సంతోషంగా ఉన్నారు. అమరావతి మహిళలు, రైతులు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కన్నీళ్ళు. వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. అమరావతి రైతులు, కౌలు రైతులు, కూలీలు, మహిళలు మరి పెద్ద పాదయాత్రలు చేశారు. జగన్ యొక్క ఆ విధ్వంసానికి వ్యతిరేకంగా కష్టాలు పడ్డారు, నష్టపోయారు. ఇవాళ కష్టాల నుంచి కడ తెరిచే వినాయక చవితిగా, నష్టాలని అధిగమించేటటువంటి వినాయక చవితిగా ఈ పండుగ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటోంది ఒకటే, అడ్డంకులు తొలగిపోవాలి, అభివృద్ధి ప్రదేశ్గా రాష్ట్రం మారాలి, ప్రభుత్వానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి, ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీయండి, అంతే తప్ప మీ రాజకీయ లాభాల కోసం, మీ అధికారం కోసం, ఆ అధికార దాహం కోసం ఇవాళ ప్రభుత్వం లేదు కేంద్రం ఇచ్చే నిధులు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇచ్చే నిధులు, ఏడీబీ ఇచ్చే నిధులు అవి అడ్డుకోకూడదు అన్నమాట. అంటే తప్పుడు మెయిల్స్ పంపకూడదు. సరే ఒకవేళ పంపుతారు, ఎందుకంటే వాళ్ళు రాక్షసులు కాబట్టి. ఆ తప్పుడు మెయిల్స్ని అధిగమించి మరి ఇవాళ వరల్డ్ బ్యాంక్ రుణం ఇచ్చింది, ఏడీబీ ముందుకు వచ్చింది, జైకా ముందుకు వస్తుంది. అన్ని ఆర్థిక సంస్థలు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మరి నిధులు ఇవ్వడానికి ఎందుకు ముందుకు వస్తున్నాయంటే అది వినాయకుడి యొక్క మహిమ. అవిఘ్నమస్తు అంటూ ఆశీర్వదిస్తున్నారు. అటు పోలవరాన్ని కూడా, పోలవరం జగన్మోహన్ రెడ్డి అటు డయాఫ్రమ్ వాల్ నాశనం చేశాడు. 450 కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. వరద వస్తుందని నీకు తెలుసు, కానీ నువ్వు అది పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ని మార్చి గందరగోళం చేసేసి రివర్స్ టెండరింగ్లని, నేనేదో లాభం చేస్తున్నానని ప్రజలకి మభ్యపెట్టి ముంచేశాడు. గైడ్ బండ్ కాస్త కుంగిపోయింది. ఇప్పుడు మళ్ళా డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే 900 కోట్లు అవుతుంది. కేంద్రం ముందుకు వచ్చింది ఆ 1000 కోట్లు ఇవ్వడానికి కూడా.
అంటే వినాయకుడే కేంద్రం రూపంలో మనకి నిధులు ఇస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఒక్క పోలవరం కనుక కంప్లీట్ అయితే అది లైఫ్ లైన్. సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అన్నమాట. 10 ఏళ్లలో 14,558 క్యూసెక్కులు సముద్రంలోకి పోయాయి గోదావరి జలాలు. ఎవరు వాడుకున్నారు? సముద్రంలోకి సంవత్సరానికి నీకు 2,000 3,000 టీఎంసీలు నీకు పోతున్నాయి సముద్రంలో. ఇవాళ దీనికి మరి పోలవరం బనకచెర్ల రివర్ లింకేజ్, దీనికి కూడా గనక కేంద్రం రూపంలో వినాయకుడు కేంద్రంలో ప్రవేశించి ఆమోదం గనక చెబితే ఇంకా అసలు నీకు అద్భుతం. ఏది అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర రెండు కూడా వాళ్ళు రెండు వెనుకబడిన ప్రాంతాలు. ఏది రాయలసీమ 4 జిల్లాలు, ఇవాళ ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలు వెనుకబడిన అభివృద్ధి నిధి కింద సంవత్సరానికి 50 కోట్లు ఏమిస్తుంటారు. అట్లాంటి 7 జిల్లాలు అభివృద్ధి చెందాలంటే పోలవరం బనకచెర్ల ఇవాళ అవ్వాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి అవ్వాలి. రాయలసీమ ఇవాళ ఏంటి మరి సెమీ కండక్టర్స్ వస్తున్నాయి. ఊహించగలమా? రాయలసీమలో ఇన్ని ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమలు వస్తాయి, రక్షణ రంగ పరిశోధన సంస్థలు, సెమీ కండక్టర్స్ ప్లాంట్లు వస్తాయని ఊహించారా? అంటే ప్రకృతి సహకరిస్తోంది. దేవుడే ప్రకృతి రూపంలో ఆంధ్రప్రదేశ్కి ఇవాళ పూర్తిగా ఒక రాసబాట పరిచిన పరిస్థితుల్లో ఆ ట్రాక్ ఎక్కింది. ఏది ఇవాళ అభివృద్ధి అనేటటువంటి ఒక రైలు బుల్లెట్ స్పీడ్తో వెళుతోంది. పడేయాలని పట్టాలు తీస్తున్నారు ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఆయన గ్యాంగు, వైసీపీ వాళ్ళు. ఎవరన్నా ఏపీఎండిసి బాండ్స్ కొనొద్దని మెయిల్స్ పంపుతారా? అంటే 7,000 కోట్లు బాండ్లు ఇద్దామనుకుంటే వీళ్ళు మెయిల్స్ పంపి ఎవరు కొనొద్దని 200 మెయిల్స్ పంపాడంటే ఎవడో జర్మనీ నుంచి ఒకడు. అంటే గమ్మత్తు ఏంటో తెలుసా? అదే దేవుడి మహిమ. ఉదయ భాస్కర్ రెడ్డి అంట. ఇప్పుడు అదే దేవుడి మహిమ అంటోంది. వినాయకుడు ఉన్నాడు. నీకు 7,000 కోట్ల బాండ్స్ కాదు 9,000 కోట్ల బాండ్స్ కొన్నారు. కోర్టులో కేసులు కూడా వేశారు కదా, అంటే అది కోర్టులో ఉంటే వచ్చేవాళ్ళు ఎవరు రారు అని చెప్పి అడుగున ఇబ్బందులే కదా. వరల్డ్ బ్యాంక్కి మెయిల్స్ పంపారు, సింగపూర్కు పంపారు. సింగపూర్ అరే ఇక్కడ ఉన్నటువంటి ఆ సింగపూర్ కన్సార్షియంని ఎల్లగొట్టారు. దానిపైన అవినీతి ముద్ర వేశారు. ప్రపంచంలోనే అవినీతి రహిత దేశాల్లో 4వ దేశం సింగపూర్. అలాంటి దేశాన్ని మరి వీళ్ళు ఒక అవినీతి ముద్ర వేసిన దాంట్లో వెళ్ళి బతిమిలాడి బామాలి మరి దాన్ని తీసుకొస్తున్నారు. మేము రాజధానిలో చేసినా చేయకపోయినా లాజిస్టిక్స్ డెవలప్మెంట్కి మాత్రం మేము చేస్తామని సింగపూర్ ముందుకు వస్తే సింగపూర్ ప్రెసిడెంట్కి ప్రధానమంత్రికి మెయిల్స్ పంపారు. అంటే వీళ్ళు అడుగడుగున అడ్డంకులు కల్పిస్తున్నారు. ప్రతి అడ్డంకిని వాళ్ళు అధిగమించాలంటే ఆంధ్రప్రదేశ్ మరి దేవుడి ఆశీస్సులు కావాలి. ఇవాళ దేవుళ్ళు ఎవరు? వినాయకులు జనమే. ఇవాళ జనమే వీటన్నిటికీ కూడా బుద్ధి చెప్పాలి. ఏది మంచి ఏది చెడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చెడు జరగాలని కోరుకుంటున్నాడు? ఇప్పుడు నువ్వు నిజంగా ప్రతిపక్షంలో ఉంటే నిర్మాణాత్మక సూచనలు చేయడానికి అసెంబ్లీకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి. ఆ పని చేయడు. ఉంటే తాడేపల్లి ప్యాలెస్, లేకపోతే యలహంక ప్యాలెస్. అప్పుడప్పుడు వస్తాడు ఈ శవాల దగ్గరికి పరామర్శ అంటాడు, లేకపోతే జైల్లో ఉన్నటువంటి క్రిమినల్స్ పరామర్శ అంటాడు, వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా జల్లుతాడు బురద. ఇప్పుడు ఏంటంటే మనం అంటోంది అదే. ఇవాళ వినాయక చవితి సందర్భంగా రాబోయేటటువంటి ఈ 34 నెలలు, ఇంకా 3.5 ఏళ్ళు సుమారుగా, ఈ 3.5 ఏళ్ళైనా అంటే 42 నెలలు ఏది బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి జరగాలి. ఆ జరిగేటువంటి అభివృద్ధికి ఈ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు ఎటువంటి అడ్డంకులు కల్పించకుండా మంచి బుద్ధిని ప్రతిపక్షానికి కూడా ప్రసాదించు స్వామి అని దేవుణ్ణి వేడుకోవటమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.